వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. చిన్న వయసులోనే ఇప్పుడు క్యాట్రాక్ట్ చూస్తున్నాం. అసలు ఈ క్యాట్రాక్ట్ అంటే ఏంటి? ఇది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆప్థమాలజిస్ట్ రమేష్ పాము గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. రమేష్ గారు, మనకి క్యాట్రాక్ట్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో చాలా వరకు వింటూ వస్తూ ఉంటాం. సో ఈ క్యాట్రాక్ట్ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే చిన్న పిల్లల్లో చిన్న వయసులో వాళ్ళకు కూడా వస్తుంది. అసలు ఈ క్యాట్రాక్ట్ చిన్న వయసులో రావడానికి కారణం ఏంటి? సో క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే యూజువల్గా మనకు కన్నులో లెన్స్ అనేది ఉంటుంది. సో ఈ లెన్స్ ఏంటంటే నార్మల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఈ లెన్స్ ద్వారా రేస్ అనేది రెటినా పైన పడుతుంటాయి. సో నార్మల్గా ఏజ్ వల్ల ఏంటంటే ఈ క్యాట్రాక్ట్ ట్రాన్స్పరెన్సీని కోల్పోతుంది. సో ట్రాన్స్పరెన్సీ కోల్పోయి ఒపాక్ లాగా మారుతుంది. సో కారణం వల్ల వాళ్ళు చూపులో అనేది తేడా వస్తుంది. అంటే చూడడం బ్లర్గా కనిపిస్తుంది. కొంతమందికి కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తగ్గుతుంది. సో చాలామంది ఏంటంటే లేట్ స్టేజ్లో వస్తుంటారు. ఎర్లీ స్టేజ్లో వాళ్ళకి అంత సిమ్టమ్స్ ఏం గుర్తించారు. లేట్ స్టేజ్ వచ్చేసరికి మాకు లెటర్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, రోడ్ క్రాస్ చేసేటప్పుడు బ్లర్గా కనిపిస్తుంది అంటారు. సో ఇది నార్మల్గా ఏజ్ వల్ల వచ్చే క్యాట్రాక్ట్. సో కొంతమందిలో ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో చాలామందికి క్యాట్రాక్ట్స్ వస్తున్నాయి. సో ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి కంజెనిటల్ క్యాట్రాక్ట్. సో కంజెనిటల్ క్యాట్రాక్ట్ అంటే పుట్టుకతోనే వాళ్ళకి కొన్ని లోపాల వల్ల క్యాట్రాక్ట్ వస్తుంది. అదే అంటే అది చిన్న పిల్లల్లో రావడానికి కారణాలు ఏంటంటే, సో దీంట్లో ఏంటంటే కొన్ని హెరిడిటరీ కండిషన్స్ అంటాం, లైక్ డౌన్ సిండ్రోమ్ అని, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని, పటౌ సిండ్రోమ్ అని ఉంటాయి. సో ఇవన్నీ కూడా కంజెనిటల్ క్యాట్రాక్ట్స్. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే, కొంతమంది మదర్స్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో. రూబెల్లా కావచ్చు, హెర్పిస్ కావచ్చు, సిఎంఈ వైరస్ కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పిల్లల్లో క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో పుట్టిన తర్వాత ట్రామా అంటాం, అంటే ఇంజురీ అవుతుంది ఐస్కి అన్నోన్ రీజన్స్ వల్ల. సో ఇంజురీ అయినప్పుడు కూడా వాళ్ళకి క్యాట్రాక్ట్స్ అనేది డెవలప్ అవుతుంటాయి. ఇంకొంతమందిలో తీసుకుంటే మెటబాలిక్ డిసార్డర్స్, అంటే గెలక్టోసీమియా అని, తర్వాత హైపోక్లైసీమియా అని, హైపోకాల్సీమియా అని, ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో ఈ కారణాల వల్ల కూడా వాళ్ళకి క్యాట్రాక్ట్ అనేది డెవలప్ అవ్వచ్చు. చిన్న పిల్లల్లో కూడా, అంటే పుట్టిన పిల్లల్లో కూడా. పుట్టినప్పుడు కాకుండా కొంత ఏజ్ 6 months కానీ 8 months గ్రాడ్యువల్గా వస్తుంది. సో పుట్టుకతోటి వచ్చే కారణాలు అని మాట్లాడుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేది మోస్ట్ కామన్. దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఎస్, క్యాట్రాక్ట్స్కి ట్రీట్మెంట్ ఉందండి. అది ఏ ఏజ్లో అయినా సరే మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మోస్ట్ కామన్లీ ఏంటంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అది ఏజ్ని బట్టి డిసైడ్ చేస్తాం. సపోజ్ 6 months బేబీకి క్యాట్రాక్ట్ ఉన్నట్లయితే ఫస్ట్ చూస్తాం అది ఎక్కువగా ఉందా, సెంటర్లో ఉందా క్యాట్రాక్ట్, ఆర్ చుట్టుపక్కల పెరిఫరీ అంటాం, దాంట్లో ఉందా చూస్తాం. సపోజ్ సెంటర్లో ఉన్నట్లయితే వాళ్ళ విజన్ అనేది డెవలప్ అవ్వదు కంప్లీట్గా. సో విజన్ డెవలప్ అవ్వనప్పుడు ఏంటంటే ఆంబ్లియోపియా అనే కండిషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది, పిల్లల్లో అయినప్పటికీ కూడా. సో అది ఎలా చేస్తామంటే, చిన్న పిల్లలు కాబట్టి జనరల్ అనస్థీషియాలో చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఏజ్డ్ పర్సన్స్లో తీసుకున్నట్లయితే ఇంజెక్షన్ కానీ అలాంటివి ఏమీ ఇవ్వము. బట్ చిన్నపిల్లలు కోఆపరేట్ చేయరు కాబట్టి వాళ్ళకి జనరల్ అనస్థీషియాలో మనము సర్జరీ చేయాల్సి ఉంటుంది. సపోజ్ 2 eyesలో క్యాట్రాక్ట్ ఉన్నట్లయితే 1 eye చేసిన తర్వాత అదర్ ఐ చేస్తాం. సో ఇంటర్వెల్ ఆఫ్ 4 అంటే క్యాట్రాక్ట్ అనేది ఎప్పుడు 2 eyes ఒక్కసారి చేయమండి. క్యాట్రాక్ట్ అనేది 2 eyes చేయకపోవడానికి రీజన్స్ ఏంటంటే, క్యాట్రాక్ట్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎండాఫ్థాల్మైటిస్ అంటాం. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ, అవసరమైతే విట్రెక్టమీ సర్జరీ చేస్తాం. సో 1 eye ఎలా రెస్పాండ్ అవుతుంది చూసి అది మనకు నార్మల్గా ఉన్నట్లయితే అదర్ ఐకి యూజువల్గా వెళ్తాం. సపోజ్ 2 eyes ఎట్ ఏ టైం చేసామనుకుంటే 2 ఇన్ఫెక్షన్స్ వస్తే కళ్ళు కోల్పోతారు కాబట్టి యూజువల్గా మనము 2 eyes ఎట్ ఏ టైం చేయం. అంటే క్యాట్రాక్ట్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆఫ్టర్ ఆపరేషన్. ఎస్, సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెరీ రేర్ అండి నవే డేస్. ఇప్పుడు మనం చేస్తున్న క్యాట్రాక్ట్ సర్జరీ అనేది వెరీ అడ్వాన్స్డ్ వర్షన్, ప్యాకో ఎమల్సిఫికేషన్ అంటాం. దీంట్లో ఏంటంటే మీకు ఇంజెక్షన్ లాంటిది ఏమీ ఉండవు. తర్వాత కట్ చేసేది కూడా చాలా మైన్యూట్ కట్ ఉంటుంది, ఆల్మోస్ట్ యూ కెన్ సే 2.2 to 2.8 mm అంటాం. యూ కెన్ ఇమాజిన్ 1 centimeter అంటేనే ఇంత చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో మనం 2.8 mm ఇన్సిజన్ ఉంటుంది. సో ప్రీవియస్ డేస్లో ఏంటంటే మాన్యువల్గా చేసేవాళ్ళు. మాన్యువల్గా అంటే మీకు బ్లాక్ ఇచ్చేవారు కన్నుకి.
ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 6 mm కట్ ఇచ్చేవాళ్ళు. సో ఆ పెద్ద కట్ చేసినప్పుడు సూచర్స్ కూడా వేసేవాళ్ళు. సో అప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండేవి. బట్ ఎట్ ప్రెజెంట్ తీసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ మిషన్స్ వచ్చాయి మనకి క్యాట్రాక్ట్ చేయడానికి. అండ్ టెక్నాలజీ వైజ్ అండ్ సర్జన్స్ కూడా హైలీ సోఫిస్టికేటెడ్ అండ్ స్కిల్డ్ సర్జన్స్ ఉన్నారు. సో క్యాట్రాక్ట్ సర్జరీ ఇస్ వెరీ సేఫ్ అండి. అవుట్ ఆఫ్ 100లో మేబీ 1 or 2 కేసెస్లో కాంప్లికేషన్స్ రావచ్చు. అది Okay. కూడా ప్రీవియస్గా ఆ క్యాట్రాక్ట్ అనేది ట్రమాటిక్ క్యాట్రాక్ట్ అంటే దెబ్బ తగలడం వల్ల వచ్చిన క్యాట్రాక్ట్స్ కావచ్చు, లేదా ఐ అబ్నార్మల్ సైజులో ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ క్యాట్రాక్ట్స్లోనే కాంప్లికేషన్స్ వస్తాయి. రొటీన్ కేసెస్లో అయితే రేర్ అండి కాంప్లికేషన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా